నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయంపై మాట్లాడబోతున్నాం. మీరు ఒక అమ్మాయిని పట్టించుకోకుండా ఉంటే ఆమె మనసులో ఏమి అనుకుంటుంది? ఈ సబ్జెక్టు మీద చాలామంది సందేహాలు కలిగి ఉంటారు. అందుకే ఈ వీడియో మీకోసం. మనలో చాలామంది కుర్రాళ్ళు ఒక దశలో అమ్మాయిలను ఇగ్నోర్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచిస్తారు. కొందరికి ఇది ఒకటి టాక్టింగ్గా వాడతారు, మరికొందరికి ఇది అనుకోకుండా జరిగిపోతుంది. కానీ అమ్మాయిల మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎలా ట్రీట్ చేశారన్నది ముఖ్యం. మీరు ఆమెను ఇగ్నోర్ చేయడం ముందే మీరు ఆమెను ఎలా ట్రీట్ చేశారో అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడూ ఆమెతో మంచిగా ప్రవర్తించి సడన్గా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఆమె అనేక సందేహాలపైకి వస్తుంది. ఇతను సడన్గా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తుంది. అంతంత ఇంపాక్ట్ లేని ఇగ్నోర్. మరి మీరు ఎప్పుడు ఆమెను ఇగ్నోర్ చేస్తే ఆమెకు అంతగా నష్టం జరగదు. తను ఎప్పుడూ ఇలానే ఉంటాడు అని భావిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఆమె మీపై పెద్దగా ఫీలింగ్ లేదని అర్థం చేసుకోవచ్చు. మీరు ఇగ్నోర్ చేయడం ఆమెను ఎక్కువగా ప్రభావితం చేస్తే, మీరు ఒక సుదీర్ఘ సమయం పాటు ఆమెతో టచ్లో ఉండి సడన్గా ఇగ్నోర్ చేయడం మొదలు పెడితే ఆమెను ఇది చాలా ప్రభావితం చేస్తుంది. ఇతనికి ఏదో ఇబ్బంది ఉందా అని అనుకుంటుంది. ఆమె మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. మీరు తిరిగి మాట్లాడాలా అని చూడవచ్చు. అత్యంత సడన్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం. మీరు ఒకప్పుడు ఎక్కువగా మాట్లాడి ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిస్తే ఆమెకు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇతనికి ఏదైనా జరిగిందా అనే సందేహం ఆమెను తడిపెడుతుంది. మీరు చెప్పినట్లు అవాయిడ్ చేసినట్లు ఉన్నప్పుడు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటే ఈ ఇగ్నోరింగ్ టాక్టిక్ పనిచేస్తుంది. ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేయడం ఇది చాలా డేంజరస్. ఎందుకంటే మీరు ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేస్తే ఆమె నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు. ఇతను నన్ను అస్సలు పట్టించుకోవట్లేదా అని అనుకుంటుంది. ఇగ్నోరింగ్ ఒక టాక్టిక్ అంటే కానీ దానికో పరిమితి ఉండాలి. మీకు ఇష్టమైన అమ్మాయిని ఇగ్నోర్ చేయడం ముందు ఆలోచించండి. ఆమెను ఇగ్నోర్ చేయడం ద్వారా మీకు ఏం లాభం ఉంటుందో తెలుసుకోండి. అనవసరంగా ఇగ్నోర్ చేయడం ద్వారా మీరు ఒక మంచి సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఈరోజు మనం చర్చించిన టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం తక్కువలో మీకు ఇంకొన్ని ఆసక్తికరమైన టాపిక్స్తో. ధన్యవాదాలు.